అంగరంగ వైభవంగా పైడిపల్లి శివాలయంలో మహాశివరాత్రి వేడుకలు. చైర్మన్ లింగం సంపత్ వెల్లడి. గ్రేటర్ వరంగల్ 3వ డివిజన్ పరిధిలోని పైడిపల్లి గ్రామంలోని శివాలయం దేవాలయం కమిటీ చైర్మన్ లింగం సంపత్ ఆధ్వర్యంలో ఆలయంలో ఏర్పాటు చేసిన మహాశివరాత్రి వేడుకలకు అశేష భక్తులు హాజరై భక్తి శ్రద్ధలతో శివునికి అభిషేకాలు, అర్చనలు, పూజలు నిర్వహించారని మీడియాకు ఆదివారం తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ నిర్వాహకులు సారంగపాణి, కమిటీ సభ్యులు, పిఎస్సిఎస్ మాజీ చైర్మన్ ఇట్యాల హరికృష్ణ, ఇట్యాల సతీష్, అర్చకులు శ్యామ్ సుందర్ శర్మ, శివకుమార్ శర్మ, భక్తులు తదితరులు పాల్గొన్నారు. హరి ఓం శ్రీ శివాయ నమః. శ్రీ మాతామహి సరస్వతీదేవి అభ్యాం నమః. ఈరోజు శివరాత్రి అనేసి శివరాత్రి సందర్భంగా ఇక్కడ మనకు ఉత్సవంలాగా జరుగుతుంది. అమ్మవారి గుడి కానీ శివాలయం కానీ కాకతీయుల కాలం నాటి కంటే ముందుది. అయితే అప్పుడు శిథిలా వ్యవస్థలో ఉన్నప్పుడు కొంతమంది ఇక్కడ కమిటీ వాళ్ళు ఏకమయ్యేసి కొంచెం కమిటీ మెంబర్లు అందరూ పెద్దలు, ఈ పైడిపల్లి వాస్తవ్యులు, మొదటి అభ్యర్థులు వారందరూ కలిసి మరి మన ఊరికి ఒకటి నిరూపించుకోవాలనేసి అప్పుడు వచ్చారు. నేను ఇక్కడ చేయబట్టి కూడా ఇప్పుడు 20 సంవత్సరాల పైనే అయిపోతుంది. 20 సంవత్సరాల నుంచి వెళ్ళి నవరాత్రి ఒకటి, శివరాత్రులు, అమ్మవారి నవరాత్రులు కూడా జరిపిస్తున్నాం. అదేవిధంగా శ్రీరామనవమి అది కూడా ఇదే విధంగా ఇట్లా వచ్చేసి మొత్తం కమిటీ అంటే సభ్యుల వరకు వాళ్ళ పైడిపల్లి వాస్తవ్యులు మొత్తం సభ్యులందరూ కలిసేసి ఇట్లా పెద్దగా చేయించడం అది జరుగుతుంది. దీని ద్వారా అమ్మవారు మహిమా స్థానంలోకి వస్తే వారికి అనుకున్నట్టుగా ఖచ్చితంగా జరుగుతుంది. వారికి మరల వచ్చి అయ్యగారు మాకు ఈ పని జరిగింది అమ్మవారు చేయబట్టి అనేసి కూడా చెప్తున్నారు. ఇక్కడ ఒక్క చోటనే కాదు, ఖమ్మము, హైదరాబాదు అక్కడి నుంచి వెళ్ళి వచ్చారు మన వాళ్ళు కూడా. వాళ్లకు కావాల్సింది వాళ్లకు జరిగింది. తర్వాత నవరాత్రులలో హోమాస్థానం కూడా చేయిస్తున్నాం. ఇక్కడ హోమం చేసేసి అమ్మవారిది దుర్గామాత కింద మనం అమ్మవారి హోమం చేయిస్తే ఆ హోమంలో కూడా పాల్గొంటున్నారు. కనీసం 100-150 మంది హోమస్థానంలో పాల్గొంటున్నారు. వారికి కూడా వారు అనుకున్న విధంగా వారి కోరికల ప్రకారం అమ్మవారు తీరుస్తుంది. అదేవిధంగా భక్త మహాశయులు అధిక సంఖ్యలో పాల్గొని వచ్చేసి స్వామివారి కృపకు పాత్రలు అవుతున్నారు ప్రతి ఒక్కరూ. వారి వల్ల కూడా మన అమ్మవారి టెంపుల్ కూడా చాలా డెవలప్ అయింది. ఫస్ట్ శిథిలావస్థలో ఉన్న ఈ టెంపుల్ ఇప్పుడు ఈరోజు ఈ విధంగా తయారయ్యి 1000 మంది సభ్యులు వచ్చేంత విధిగా తయారైంది. శ్రీ మాత్రే నమః. వాతాసన దేవతం. పేరు చెప్పండి. నా పేరు శ్యామ్ సుందర్ శర్మ. ఇక్కడ నిత్య పూజారి గారేమో శివకుమార్ శర్మ. వారు నాకంటే ముందంటే 25-30 సంవత్సరాల నుంచి వెళ్ళి వారు సైకిల్ మీద వచ్చేసి చేసుకుంటూ కూర్చున్నారు. వారి ప్రతిభ కూడా ఖచ్చితంగా అమ్మవారు చూపిస్తున్నారు. వారు కూడా ఇక్కడ మంత్రస్థానం అదంతా వారేమో నిత్యం చేస్తారు. నేను ఇలాంటి ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు తప్పకుండా వచ్చి అమ్మవారి కృప తీర్చుకుంటాను. చాలామంది వచ్చారు, 1000 మంది దాకా వచ్చారు. ఇంకా ముందు ఈ గుడికి ఇంకా డెవలప్మెంట్ కావాలని మేము కోరుకుంటున్నాం. ఇది దాదాపు కాకతీయ కాలం ముందు నాడు దేవస్థానం, కానీ పైడిపల్లి పెట్టినా ఇదైతే మేము 60 సంవత్సరాలు కలిసి మాకంటే చాలా ముందుది. దేవస్థానం చాలా గొప్ప దేవుడు. శివలింగం వల్ల అప్పుడు మన సదానంద శివానందమూర్తి వచ్చినప్పుడు ఈ పైడిపల్లిలో ఉన్న శివలింగం కాశీలో చూడ లేదు. ఇంత పెద్ద శివలింగం, అంత పెద్ద శివలింగం ఉన్న పైడిపల్లి చాలా భక్తిగా అని చెప్పాను అన్నారు. మీరు చూద్దాం అందరూ శివలింగాన్ని వర్తించుకొని తెలుసుకుంటే బాగుంటుంది. నా పేరు లింగం సంపత్, గుడి చైర్మన్.